శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని 52 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 53వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిన్న చెప్పుకున్నాం మనం నారాయణ కవచం, ఇవాళ చెప్పుకుంటామని. విశ్వరూపుడు అనే కొత్త గురువు, మామూలుగా బృహస్పతి గురువు కదా, ఆయన అవమానించడం చేత ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వరూపుణ్ణి పట్టుకొని గురువుని చేసుకున్నారు దేవతలు. ఆ విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఉపదేశిస్తే దాని ప్రభావం చేత ఇంద్రుడు మళ్ళీ రాజ్యాన్ని పొందాడు అని నేను చెప్పుకున్నాం. ఆ నారాయణ కవచం గురించి అంటే దాని అర్థం మనం చెప్పుకుందాం. శత్రువుల నుండి సంరక్షించే శ్రేష్టమైనదైన వజ్ర కవచం ఈ నారాయణ కవచం అంటే. రాజా, ఎవరు రాజు ఇక్కడ? పరీక్షిత్ మహారాజు. చెప్పేవాడెవరు? సుఖయోగి. మునిశ్రేష్ఠుడైన విశ్వరూపుడు ఇంద్రుడికి అనుగ్రహించిన నారాయణ కవచం విజయాన్ని చేకూర్చే కవచం. ఊహించడానికి వీలుగాని ప్రభావం ఉన్నది. మహాఫలాన్ని ప్రసాదిస్తుంది. అది విశ్వరూపుడు దాన్ని సాంగోపాంగంగా ఇంద్రుడికి ఉపదేశించాడు. దాని విధానాన్ని నీకు వినిపిస్తాను, విను. ఏకాగ్ర చిత్తంతో విను. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఉత్తరముఖంగా ఉత్తమమైన ఆసనం మీద కూర్చోవాలి. అంగన్యాస కరన్యాసాదులు చేసిన తర్వాత ఈ కవచాన్ని చదువుకోవాలి. ఈ విధంగా నారాయణ కవచాన్ని అనుసంధానం చేసుకుని ఓం నమో నారాయణాయ అనే ప్రణవపూర్వకమైన అష్టాక్షరీ మంత్రరాజంలోని 8 అక్షరాలని పాదాలు, మోకాళ్ళు, తొడలు, ఉదరం, హృదయం, వక్షస్థలం, ముఖం, శిరస్సు అనే అష్టాంగాల యందు కూడా న్యాసం చేయాలి. అంటే తాకుతూ చదవాలన్నమాట దానికి సంబంధించిన మంత్రాలని. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 మంత్రంతో కరన్యాసం చేయాలి. అంటే మంత్రంలోని 12 అక్షరాలతో 2 చేతుల వేళ్ల కనుపుల యందు న్యాసం చేయాలి. ఈ విధంగా అంగన్యాస కరన్యాసాలు చేసి సాధకుడు మంత్రమూర్తి అయి వెలుగొందిన తర్వాత ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని గ్రహించి హృదయాన ఓంకారాన్ని, శిరస్సున వికారాన్ని, అంటే ఓం హృదయాయ నమః, హృదయాన్ని ఓంకారంగా భావించాలి. అలానే శిరస్సును పట్టుకొని ఓం వికారాయ నమః, కనుబొడమున శికారాయ నమః, శిఖయందు నకారాయ నమః, నేత్రాలయందు వేకారాయ నమః. అలానే మిగిలిన శరీర సంధి ప్రదేశాల్లో అలాగే కీళ్ల యందు నకారాన్ని విన్యాసం చేయాలి. అస్త్రముద్దతో మకారాన్ని న్యసించి సాధకుడు మంత్రస్వరూపుడు కావాలి. ఆ తర్వాత ఓం నమః అస్త్రాయ ఫట్ అనే మంత్రంతో దిగ్బంధం చేసి భగవంతుని మనసులో ధ్యానిస్తే వివేకి అయిన సాధకుడు
విద్యామూర్తిగా తపోమూర్తిగా రూపొందుతాడు. షట్చక్రాలతో కూడిన నారాయణ కవచం అనే మంత్రరాజాన్ని గరుత్మంతుని భుజాగ్రాలపై 2 పాదాలు ఉంచి కూర్చున్నవాడు, తన 8 చేతులయందు శంఖం, చక్రం, కవచం, ధనస్సు, ఖడ్గం, బాణం, పాశం, గద అనే ఆయుధాలు ధరించినవాడు, అష్టైశ్వర్యాలు కలవాడు, 8 చేతులు గలవాడు అయిన భగవంతుడు కరుణాద్ర దృష్టితో నన్ను కాపాడుగాక. మనం చదువుకునేది ఏంటంటే ఆ నారాయణ కవచం సంస్కృతంలో ఉంటే మనం తెలుగులో దాని అర్థాన్ని చదువుకుంటున్నాం. అష్టైశ్వర్యాలంటే తెలుసు కదా, అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈశత్వము, వశిత్వము, కోరికలకు అతీతంగా ఉండట, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు అంటారు. వీటి ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్స్యావతార మూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణపాశం అయిన జలజంతువుల బారిన పడకుండా జలాల యందు సర్వదా రక్షించుగాక. మాయావటుడై నటించి 3 అడుగులతో లోకాలని కొలిచి బలిచక్రవర్తి సంపదను అపహరించిన జగద్రూపంగా ప్రకటమై ఉన్న ఆ త్రివిక్రమ దేవుడు నన్ను అన్ని స్థలాల యందు కాపాడుగాక. అడవుల యందు, ప్రమాద స్థలాల యందు, రణభూముల యందు, అంటే 2 అవతారాలు అయిపోయినాయి, మత్స్యావతారం, వామనావతారం. అడవుల యందు, ప్రమాద స్థల యందు, రణభూముల యందు, నిప్పుల మంటల యందు, అన్ని ఇక్కట్టుల యందు నాకు దిక్కగునుగాక. దేవతా ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయలువడిన అగ్నిజ్వాలలతో చెదరగొట్టబడిన దిగంతాలు కలవాడు, ఊహింపశక్యంగాని మహిమ కలవాడు అయిన నృసింహదేవుడు నన్ను రక్షించుగాక. సమస్త లోకాలు మహాజల మధ్యంలో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భంలో నిమగ్నమైన భూదేవిని తన కోర కొనయందు ధరించి ఉద్ధరించిన వరాహమూర్తి ఆయన నన్ను రక్షించుగాక. అలానే క్షత్రియకుల విరాముడు, భృగువంశ లలాముడు, సద్గుణ స్తోముడు, మహిమాభిరాముడు అయిన పరశురాముడు నన్ను పర్వత శిఖరాలయందు కాపాడుగాక. తాటకను సంహరించి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి శివుని విల్లు విరిచే ధైర్య సంపన్నుడై బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, కరుడు, దూషణుడు మొదలైన రాక్షసుల్ని తుదముట్టించి వానరరాజైన సుగ్రీవుణ్ణి చేరదీసి వాలిని నేలకూల్చి సముద్రుడి అహంకారాన్ని అణిచివేసి సేతువును బంధించి లంకానగరంపై దాడి చేసి వీరాది వీరులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను రూపుమాపి విభీషణుణ్ణి లంకకు రాజుగా చేసి సీతా సమేతుడై సాకేతపురానికి విచ్చేసి అక్కడ పట్టాభిషిక్తుడై సుఖంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి భరత సోదరుడైన రామభద్రుడు నన్ను అన్ని ప్రదేశాల దూర ప్రదేశాల యందు నన్ను కాపాడుగాక, రక్షించుగాక. అన్ని ఆపదలకు మూలమైన అభిచార ప్రయోగాల నుండి నారాయణుడు నన్ను రక్షించుగాక. గర్వపడుట నుండి నరుడు నన్ను రక్షించుగాక. యోగ భ్రంశం నుండి యోగాధినాథుడైన దత్తాత్రేయుడు నన్ను రక్షించుగాక. మన్మధుని బారి నుండి సనత్కుమారుడు నన్ను రక్షించుగాక. మార్గంలో నడుస్తూ దేవతలను అవహేళన చేసిన అపరాధం నుండి శ్రీ హయగ్రీవ స్వామి నన్ను రక్షించుగాక. వేలుపులకు నమస్కారం చేయకుండా తిరస్కరించినందుకు, పూజలో లోపం చేసినందుకు నాద మనిషి నన్ను రక్షించుగాక. వీళ్ళందరూ కూడా ఆయన అవతారాలే. 21 అవతారాలు భాగవతంలో చెప్పబడినాయి. అవన్నీ గుర్తు చేస్తున్నారు అన్నమాట ఈ నారాయణ కవచంలో. నానా విధాలైన నరకాల నుండి కూర్మమూర్తి నన్ను కాపాడుగాక. అపత్యం వల్ల కలిగిన బాధల నుండి ధన్వంతరి నన్ను కాపాడుగాక. శీతోష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రుడైన ఋషభుడు నన్ను కాపాడుగాక. జనాపవాదం నుండి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. జనన మరణాదులు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు కాపాడుగాక. కాలప్రభావం నుండి యముడు కాపాడుగాక. సర్వ సమూహం నుండి ఆదిశేషుడు నన్ను కాపాడుగాక. అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయనుడు కాపాడుగాక. పాషండుల నుండి బుద్ధదేవుడు కాపాడుగాక. కలిరూపుడైన శని నుండి కల్కిమూర్తి నన్ను కాపాడుగాక. ధర్మరక్షణ పరాయణ శ్రీమన్నారాయణ అవతారాలు నన్ను చల్లగా రక్షించుగాక. రేపు మనం మిగతా ఈ నారాయణ కవచానికి అర్థాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ पांच भौतिक तत्वमुदाने हारतुलित्तुमुरा निर्गुणं मगुस्थिते वीडी एट्ली आकारं పొందితివో సాయిరాం। సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా మా ఎటు జనించే